హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే డోన్ మూవీ చూడడం జరిగింది. పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 రిలీజ్ అయింది. అది చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ పార్ట్ 2 కన్నా పార్ట్ 1 ఇంకా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే దానిలో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ కానీ, దాంట్లో ఒక సెటప్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, స్టోరీ బిల్డింగ్ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. పార్ట్ 2 కూడా బాగానే ఉంది. ఓవరాల్గా మూవీ లైన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, వెండిపోటుకు గురైన ఒక రాజు, ప్రతీకారంతో రగిలిపోయే ఒక రాకుమారుడు, వీళ్ళందరినీ గైడ్ చేస్తున్న ఒక రాజమాత. పాయింట్ లైన్ ఇదే. కానీ ఇది బేసిక్గా ఒక మూవీ స్టోరీ కాదు, ఇది ఒక నవల్ నుంచి స్క్రీన్ ప్లే రాసి దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం అంటే చాలా కష్టమైన పనే. బట్ డైరెక్టర్ ఆల్మోస్ట్ పాస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మూవీ థీమ్ని ఏదైతే నావెల్లో ఉందో దాన్ని స్క్రీన్ మీద చాలా బాగా ప్రెజెన్స్ చేశారు. దాని ఒరిజినల్ ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవ్వలేదు. మూవీ చూసినంతసేపు మన నవల్లో ఏదైతే చదివామో అదే మనకు అలా ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన కథ చూస్తున్నాము, మన కళ్ళ ముందు జరిగింది అన్నట్టే ఉంటుంది తప్ప ఇదొక నవల్, ఇదొక సోషియో ఫ్యాంటసీ అలా అనిపించదు. మనం చూస్తున్నంతసేపు ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్ ఎంగేజింగ్గానే అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ ఈజ్ సో గుడ్. నాకు పర్ఫెక్ట్గా ఈ మూవీ అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్తో ఉన్న మూవీ ప్రపంచంలో ఎవరికి చెప్పినా వింటారు. ఎందుకంటే అదొక ఓన్ మూవీ, కంటెంట్ చాలా ఓన్గా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మన మిస్టేక్ ఏంటంటే ఇది తెలుగులో రిలీజ్ అవ్వలేదు, ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే చూడాలి. సో నాకు అడిగితే ఈ వారంకి పర్ఫెక్ట్ మూవీ ఏదైనా ఉంది అని అంటే అది ఈ మూవీయే. ఎందుకంటే ఎమోషన్ పరంగా కానీ, స్టోరీ బిల్డింగ్ కానీ, లేకపోతే విఎఫ్ఎక్స్ వర్క్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అన్నీ ఎంగేజింగ్గా ఉంటాయి. సో మీకు నచ్చితే ఒకసారి విజిట్ అవ్వండి, థియేటర్లో చూడండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.5/5. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.